ఆరాధన చేసి ఈ కార్యక్రమం అంతా ఇవాళ చేస్తాం. అంటే 2 days కార్యక్రమం దీని మీద వర్క్ చేయాలి. ఇంత శ్రద్ధగా మేము ఎందుకు చేస్తున్నాం, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయట్లేదని మనకు అనవసరం విషయం. తొక్కచ్చా, కింద పసుపు పోస్తాం, ఇది తొక్కచ్చా, జాకెట్ పట్టేస్తాం, తొక్కచ్చా తొక్కకూడదు. ఎందుకు తొక్కకూడదు? బియ్యం కాబట్టి, తినే ఆహారం కాబట్టి. దీన్ని ఏమంటాం కింద భూదేవి భూమాత అంటాం. చాలా ఓర్పు ఉంది ఆవిడికి, మనకెవరికి లేదు, ఆవిడికే ఉంది. ఎందుకంటే మనం ఉమ్ము వేసేది అక్కడే, అన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం వదిలే ప్రతి ఐటమ్ని భరిస్తుంది పాపం ఆవిడ, మహాతల్లి. అందుకే ఆవిడని భూమాత అంటాం. అటువంటి ఆవిడ మీద మీరేం చేస్తున్నారంటే డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? తంతున్నారు. అవునా కదా? కొడుతున్నారంటే తనడమే. ఈ తన్నడం గురించి అని ఇప్పుడు మనకి ముందు ఏంటంటే డ్యాన్స్ నాట్యత చెప్పిన విధానం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే తంతున్నారు, మామూలుగా నడవడమే ఆయన ఆవిడ ఇది అయితే, ఇంకా తనడం అంటే మరి మామూలుగా ఉండదుగా. సో అందుకని ఆవిడ క్షమ కోరుకుంటాం అన్నమాట. ఏంటంటే ఆవిడకి బియ్యం పోసి, అమ్మా నేను ఊరికే కొట్టట్లేదు, కాళ్ళు ఊరికే తన్నట్లేదు, నేను తన్నుతున్న కారణం ఏంటంటే పంచమ వేదంగా చెప్పబడే నాట్యశాస్త్రం, విష్ణుమూర్తి, శివుడు, గణపతి, దేవతారాధన చేసే అంత విధానాన్ని నేను ఇక్కడ చేయడం కోసం నాట్యశాస్త్రం నేర్చుకుంటున్నాను. ఆ నాట్యశాస్త్రం నేర్చుకుంటున్నందుకు నేను తంతున్నాను తప్ప మామూలుగా తన్నట్లేదు అని చెప్పడం కోసం. అందుకే మీరు స్టార్టింగ్ డ్యాన్స్ చేసేటప్పుడు ఒక నమస్కారం పెడతారు, అయిపోయాక నమస్కారం పెడతారు. ఎందుకు? నేను తంతున్నా, ఇదో ఇది డ్యాన్స్ చేశాను అని చెప్పి. పూర్వకాలంలో అయితే మీకు అమ్మమ్మలు తాతలు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేవారు, గట్టిగా ఇంట్లో ఇలా ఇలా అడుగులేస్తుండే గట్టిగా ఇక తప్పు అనేవారు. అది మనకు తెలిసేది. ఇప్పుడు జనరేషన్ వేరే అనుకోండి, అది వేరే విషయం. సో కాబట్టి మనకి తెలియట్లేదు. యాక్చువల్గా జనరేషన్ పూర్వాలు ఉంటే మనకు తెలిసేది. సో ఇప్పుడున్న విధానంలో తెలియట్లే, కానీ ఇది ఒరిజినల్ విధానం. అయితే మరి బియ్యమే ఎందుకు పోయాలి సార్ అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి, ఇవాళ సండే కదా, మంచి శ్రీకన్యలో మంచి బిర్యానీ పెట్టించారు. ఇప్పుడు అవన్నీ బిర్యానీ అనగా రెడీ అయిపోయింది కదా, ఇలా బిర్యానీకి వెళ్ళిపోతుంది. శ్రీకన్యలో బిర్యానీ పెట్టించిన తర్వాత 2 గంటలకు మీకు పెట్టించారు మధ్యాహ్నం. మళ్ళీ 3ంటికి నేను వచ్చి ఇంకో 2 బిర్యానీలు పెట్టిస్తాను. తింటారా? ఓకే. అదే వేరే షాపుకి తీసుకెళ్ళి, అక్కడ ఏదో ఉన్నాయి, ఏ షాపులో పేర్లు చెప్పండి, మంచి బట్టల షాపుల పేర్లు, విఆర్కే, కంచీపురం అవి ఉన్నాయి కదా. ఆ బట్టల షాపుకి తీసుకెళ్ళి మేము 10 జతలు కొన్నారు, ఇంకో 5 జతలు కొంటా అన్నారు. కొనుక్కోరా? కొనిపించుకుంటారు. ఎందుకు కొనుక్కోరా? డ్రెస్లకి లోటు ఉండదు. వద్దు అనే పదం మనకి పడేది ఇదొక్కటే. అందుకే అన్నదానం మించింది లేదంటారు. ఎవరినైనా సాటిస్ఫై, మనిషిని, ప్రపంచంలో ఉన్న ఏ మనిషినైనా సాటిస్ఫై చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఒక్కటే. అందుకనే బియ్యం పోసి మాత్రమే చేస్తారు. బియ్యం పోసి క్షమ కోరుకోవడం. ఎవరికైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగింది అంటే, అక్కడ తప్పు చేస్తున్నాను అంటే ఫస్ట్ బియ్యం పోసి క్షమ కోరుకున్నారు. పూర్వ సిద్ధాంతంలో అయితే మీకు ఇప్పటికి కూడా ఇక ఆచారం ఉంది. అక్కడ మనకి అది ఏ టెంపుల్, గణపతి టెంపుల్ తిరుపతి దాటేగా ఉంటుంది, కాణిపాకం టెంపుల్లో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. అక్కడ ఏంటంటే, ఇద్దరు తప్పు చేస్తే వీళ్ళిద్దరూ కనుక కొట్టుకునేది ఆస్తి గొడవలు, ఏమి గొడవలు అయినా సరే వాళ్ళిద్దరూ ఒక టైం ఇస్తారు. ఆ టైంకి లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరూ దేవుడి ముందు ఇది చేయాలి, హారతి వెలిగించి క్షమ కోరుకోవాలి, సాక్ష్యం చెప్పడం అంటారు. నేను డబ్బులు వీడి దగ్గర తీసుకోలేదు, నాకు ఏ సంబంధం లేదు అని గణపతి దగ్గర చెప్పి బయటకు వస్తాడు. వితిన్ 3 monthsలో వాడికి ఎఫెక్ట్ అయిపోతుంది. తప్పు చెప్పినవాడు ఎవడైతే వాడికి అంత ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఆ చిత్తూరు అంతా కూడా కాణిపాకం టెంపుల్లో నువ్వు చెప్తావా అని అడుగుతారు. అప్పుడు కూడా అదే బియ్యం పోస్తారన్నమాట. బియ్యం అనేది ఒక కామన్ థింగ్. సో సాటిస్ఫాక్షన్ చేయగలిగేది బియ్యంతో. అందుకని బియ్యం పోసి భూమాతని మనం క్షమ కోరుకుంటాం. మనం చెప్పే శ్లోకంలో కూడా, డ్యాన్స్ చేసేటప్పుడు చెప్పే ప్రతి శ్లోకంలో కూడా మనం అది భూమి దేవినికి అమ్మకి నమస్కారం పెట్టి, చుట్టూ ఉన్న మనకి గాలి మొత్తం ఉన్నటువంటి పంచభూతాలకి నమస్కారం పెట్టి ఇది ప్రొసీజర్ చేస్తాం. ఓకేనమ్మా? సో ఇది 3 స్టోరీలు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు మనం చేసుకుంటున్నాం కదా. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్